హలో వ్యూయర్స్, వాట్సాప్లో ఎవరో ఈ వీడియో పంపినప్పుడు ఈ కుక్క గారిని చూసి చాలా ముచ్చటేసింది. ఇంట్లో నా కొడుకు కుక్కను కొందామని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా, సరే అనేసి ప్లాన్ చేసుకున్నాం. మొత్తానికి డీలర్ దగ్గర ఒక కెన్నెల్ నుంచి కుక్కని ఆర్డర్ పెట్టాము. అది రేపు వస్తుందనగా ముందు రోజే వెళ్ళిపోయి షాపింగ్ చేశాము. పప్కి కావాల్సిన నెక్ బెల్ట్, బెల్, కెనెల్, ఎటైనా జర్నీస్కి తీసుకెళ్ళడానికి కెనెల్, టాయ్స్ అన్నీ కొనేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 9కి డీలర్ వచ్చానని ఫోన్ చేస్తే కిందికి పార్కింగ్లోకి వెళ్ళాం. వ్యూ ఎవరో ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది కదా. చాలా ఎగ్జైటెడ్గా ఎక్కడుంది కుక్క అని వెళ్తూ ఎక్కడుంది పప్పు అని వెతుక్కుంటూ వెళ్ళాడు డీలర్. అలా తీసుకొచ్చి చేతికిచ్చేశారు. ఈరోజే దీన్ని చూస్తున్నాం, కానీ దీని పేరు ముందు రోజే మేము పెట్టేశాం. దీనికి కావాల్సినవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసాం. పప్పు పేరు బవీటో. బవీటోకి కావాల్సిన బాల్స్ అవన్నీ ముందు రోజే కొన్నాం కదా, బాగా ఆడుకుంది. అయితే వ్యూకి ఏం చెప్పానంటే, ఒక గంటలో మేము ఊరెళ్ళాలి కదా, ఈరోజే వచ్చింది మరి పప్పు, నువ్వు దాన్ని మేనేజ్ చేయలేవు కనుక లెట్ మీ టేక్ ఇట్ టు విజయవాడ, కెనెల్లో తీసుకెళ్తాను, మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చేస్తాను అని చెప్పాను. సో వీలైనంత వరకు ఒక గంట సేపు ఆడుకొని ఇచ్చాడు. అది దాని బెడ్. అలసిపోయే వరకు ఆడుకున్నారు ఇద్దరు. ఊరెళ్ళే ముందు స్పాకి తీసుకెళ్ళాము. అక్కడే నిన్న టాయ్స్ కొన్నది కూడా. స్పాలో దానికి గోర్లు కత్తిరించడము, ఫోమ్ వాష్, ఇవన్నీ కూడా ఏవైనా పేలుంటే తీయడం అవన్నీ కూడా చేశారు. ఇట్ వాజ్ సో క్యూట్ వాషింగ్ ఇట్. దాని నెక్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఒక హార్ట్ షేప్ ఉంటుంది, వైట్ కలర్ హార్ట్ షేప్, చూసారా? అది దాని స్పెషాలిటీ. ఈ కుక్క పిల్ల అన్ని కోతి పిల్ల వేషాలు వేస్తుంది ఇక్కడ. మొత్తానికి ఫోమ్తో క్లీనింగ్ అయిపోయింది. అణువణువు నీట్గా తుడిచారు. అదేంటో వీళ్ళు గ్లౌజ్ లాంటివి ఏమీ వేసుకోలేదు, చాలా చిత్తశుద్ధితో నీట్గా తుడిచేశారు బవీటో గారిని. అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా ఒక 2 రోజుల ముందు అనుకున్నాము, కొనేసాము. ఎప్పటి నుంచో ఉండింది కుక్క పిల్లని తేవాలని, కానీ ఇంట్లో వాళ్ళు సహకరించలేదు. అది పెద్ద ఎమోషనల్ బ్యాగేజ్, వద్దు అని చెప్పారు. కానీ ఎక్కడో ఆ ఎమోషనల్ బ్యాగేజ్, ఆ బాండ్ అనుభవిస్తేనే తెలుసు కుక్కను తెచ్చుకోవడం నిజంగా వర్తా అంటే. ఎస్, ఆ మెమరీస్, ఆ బాండ్ అది ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఎస్, కుక్కను పెంచుకోవడం వర్తే. కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ కూడా పొంచి ఉంది అనే విషయం నేను ముందే పసిగట్టలేకపోయాను. బవీటోకి 42 డేస్ అంట అప్పటికి పుట్టి. ఒక వ్యాక్సినేషన్ అయిపోయింది, డీవార్మింగ్ అయిపోయింది, అవన్నీ చేసి ఇచ్చారు. సరే స్పాట్ తీసుకొచ్చాను విజయవాడ ప్రయాణానికి. పెద్దగా ఇబ్బంది ఏం పెట్టలేదు. కొంచెం గోల్ కట్ చేసేటప్పుడు మురిగింది. చెవులు కూడా చక్కగా నీట్గా క్లీన్ చేశారు. ఇట్ వాజ్ స్మెల్లింగ్ సో ఫ్రెష్. క్యూట్గా బొగ్గులు వేసుకొని ముద్దుగా చూపులు చూస్తూ, గెంతుతూ, అల్లరి చేస్తూ ఫ్రెష్ అయిపోయింది బవీటో. బిబ్, అది మిల్క్ తాగేటప్పుడు అలాంటివన్నీ కూడా కొన్నాము. అబ్బో, బ్లో డ్రై పెడుతుంటే గెంతేస్తోంది. అయిపోయింది. బెల్ట్ కట్టద్దన్నారు చాలామంది, కానీ జర్నీ కదా, చిన్న కుక్క పిల్ల అటు ఇటు వెళ్ళిపోతుందని కెన్నెల్లో వేసే వరకు మాత్రం బెల్ట్ కట్టాము. మధ్యలో సూర్యాపేటలో ఆగినప్పుడు మేము భోజనానికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ వాళ్ళు దాన్ని బయట పెట్టండి అన్నారు. మమ్మల్ని చూస్తూ ఉంది. ఎదుగొండ అలా కొండెక్కి కూర్చుంది. తర్వాత దానికి కూడా లంచ్ పెట్టాము. డీలర్ చెప్పినట్టుగా పెరుగన్నంలో పంకిన్ చంక్స్ ఏవో వేసి పెట్టాము. చాలా ఆత్రంగా ఆకలితో గబ్బగబ్బా తినేసింది.
బొజ్జ నిండా తిని బజ్జుకుంది బుజ్జమ్మ. ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు ఒక రామోజీ ఫిలిం సిటీ దాకా రాగానే ఇంకా వంశీ ఎత్తుకున్నాడు. ఇంటికి రాగానే వ్యూ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. కాసేపు బయట ఆడుకున్నాం మేము ఇంటి బయట. తర్వాత అలా అండర్ ప్యాడ్స్, ట్రైనింగ్ ప్యాడ్స్ అంటారు, చక్కగా దానికోసం పరిచాము. అయితే బెడ్ అన్నాం కదా, ఆ బెడ్లో అది వాంతు చేసేసిందని ఆ బెడ్ని డ్రై వాష్కి ఇవ్వాల్సి వచ్చింది. 2 సార్లు వాంతులు అయ్యేసరికి హాస్పిటల్కి తీసుకెళ్ళాం, వెట్ దగ్గరికి. వెటర్నరీ డాక్టర్ దానికి కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి ఒక మాట చెప్పారు, పారో వైరస్ పాజిటివ్ అని. ఇట్ సెల్ఫ్ ఇస్ అ డేంజరస్ డిసీజ్ అండి. ఇన్ఫ్యూజన్స్తో స్టార్ట్ చేద్దాం, చిన్నపిల్ల కదా, అది ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఒకే ఒక వ్యాక్సినేషన్ అయింది కనుక అని పాపం ఇంజెక్షన్స్ పొడిచేశారు, ఇన్ఫ్యూజన్స్ ఇచ్చారు. బాధపడ్డది కాసేపు నొప్పితో. నేను వంశీ తీసుకెళ్ళాము, క్యాన్యులా పెట్టి ఐవి పెట్టారు. అయినా వచ్చాక చక్కగా ఆడుకుంది. రాబోయే క్లిప్లో చూడండి దొంగి ఎంత ముద్దుగా చూస్తుందో. ఏం చూస్తున్నావు బేబీ? చూడట్లేదు, లేజీ ఫెల్. కొంచెం అన్ఈజీగానే ఉంది, పడుకొని ఉంది. మాకు కూడా కాస్త ఏదో డిస్కంఫర్ట్గా ఉంది, దానికి ఏమైంది ఆడట్లేదు అని. ఒక టెంట్ ఉంటేను అందులో రగ్ బెడ్షీట్స్ పరిచి అలా అండర్ ప్యాడ్స్ వేసి దాన్ని వీలైనంత కంఫర్టబుల్గా చూసుకునేందుకు వ్యూ ప్రిపేర్ చేస్తున్నాడు. దానికి మార్పుగా ఉంటుందని ఆ అండర్ ప్యాడ్స్ కదలకుండా స్టిక్కర్స్ కూడా అంటించాము. చాలా డల్ అయిపోయింది బవీటో. వచ్చిన 2వ రోజే ఇలా అవ్వడం మా అందరికీ చాలా సాడ్గా ఉంది, ఏదో అలజడిగా ఉంది. కోలుకుంటుందా? వాళ్ళు ఏదో పార్వో వైరస్ అని చెప్పారు. ప్రతిరోజు 5 రోజుల పాటు కనీసము మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇన్ఫ్యూజన్స్కి తీసుకురావాలి అని అన్నారు. ఇంజెక్షన్స్, ఇన్ఫ్యూజన్స్ అన్నీ. ఒక్క చుక్క నీళ్లు కూడా తాగించొద్దని స్ట్రిక్ట్గా చెప్పారు. చాలా బాధ వేసింది. దానికోసం అన్ని రకాల ఫుడ్ కొన్నాము, కానీ దానికి ఒక చుక్క నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నామే అని బాగా బాధ వేసింది. మళ్ళీ ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అదేదో కోవిడ్ వైరస్ మీకు అన్నట్టుగా మమ్మల్ని అన్టచబుల్స్ లాగా ఏమనుకోకండి, పార్వో పాజిటివ్ కదా మీ పెట్, మీరు దూరంగా ఉండండి, అన్ని పెట్స్ వెళ్ళిపోయాక లోపలికి రండి అన్నారు. ఓహో, ఎంత తీవ్రతరమా ఈ పార్వో వైరస్ అనేది మెల్లమెల్లగా మాకు అర్థమవుతుంది. కాస్త గుమ్ముగా కామ్గా అయిపోయింది బవీటో. ఎంత గారాబం చేసినా మనసు అస్సలు బాగాలేదు. సాయంత్రం 8 వస్తుంది. మొత్తానికి ట్రీట్మెంట్ కోసం లోపల రూమ్లోకి తీసుకెళ్ళాము. కాసేపు వెయిటింగ్ తర్వాత వేరే పెట్స్కి అంటుద్ది అన్నారని కాస్త దూరంగా ఉన్నాము. లోపలికి పిలిచారు. అక్కడున్న పోస్టర్స్ మమ్మల్ని బాగా అలరించాయి. నన్ను అతుక్కొని పడుకుంది బవీటో. మళ్ళీ పొడి చేస్తారని అర్థమైపోయింది దానికి. నాకు భలే నచ్చింది బవీటో, చిన్న బేబీలాగా. అయ్యో, ఇంకా దాన్ని క్షణం వదలట్లేదు. పుచ్చు పుచ్చుగా ముద్దు ముద్దుగా ఉంది. చేతికి కెనులా పెట్టి ప్లాస్టర్ వేసేసారు. ఇప్పుడు ఆ ప్లాస్టర్ తీసి ఐవి పెట్టారు. చాలా డల్ అయిపోయాను. వ్యూ పలకరిస్తున్నాడు కానీ ఆల్రెడీ ఒకరోజు నిద్ర లేదు. ఇంటికి తీసుకొచ్చి టెంట్లో కాసేపు వదిలాము. మళ్ళీ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాము. బాగానే ఉంది. మళ్ళీ నైట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఈరోజు వరకు బాగానే ఉంది. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేసాక ఇంటికి వచ్చి డల్గా పడుకుంది. దాన్ని కళ్ళు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. ఎండలో కాసేపు వెయిటింగ్, రికవర్. రవిచో నానా చూడు, పాపం బవీటో చిన్నది తూలిపోతుంది. ఆ ఇన్ఫ్యూషన్స్ ఎక్కుతుంటాయి. నాకు చాలా భయం వేసింది. వీలైనంత కంఫర్టబుల్గా దాన్ని టబ్లో బచ్చు పెట్టి తలను మసాజ్ చేస్తూ పడుకోబెట్టాను. ఎందుకంటే అది కళ్ళు తెరిచి నిద్రపోతుంది, కళ్ళు రెడ్గా అయిపోతున్నాయి. క్లినిక్లో విజువల్స్ ఇవి. కాకపోతే 2 పూటల డాక్టర్ పదే పదే చెప్పింది ఏంటి అంటే, నమ్మకం అయితే గట్టిగా చెప్పలేనండి, వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అన్నారు. హాస్పిటల్లో అందరూ బవీటోని పలకరించడం, బుగ్గగిల్లడం, ఒకవైపు ఇంజెక్షన్స్ పొడవడం. చాలా పెయిన్ఫుల్ ఉండింది ఈ కండిషన్. బవీటో ఒక ప్లేస్లో పడుకొని లేవకపోవడం,
కొంచెం హోప్ఫుల్గా అనిపించింది, రికవర్ అవుతున్నట్టుగా నాకు అనిపించింది. కోఆపరేట్ చేసింది ఇన్ఫ్యూషన్స్కి. ఏమీ అల్లరి చేయలేదు, బంగారు కొండలాగా చేయించుకుంది ట్రీట్మెంట్. కాస్త వెచ్చగా ఉంచమన్నారు డాక్టర్, సో దానికి చిన్ని రగ్గు కొని చుట్టాము. బవీటోకి బ్లడ్ మోషన్స్ స్టార్ట్ అయినాయి. లీటర్ల బ్లడ్ మోషన్గా పోతుంది. వామిటింగ్లో బురుగులాగా కక్కేస్తోంది. గంటకి ఆ అండర్ ప్యాడ్స్ మారుస్తూ దాన్ని దగ్గరుండి చూసుకున్నాను, కానీ బాగా వీక్ అయిపోతూ ఉంది బవీటో. ఎక్కడో లోపల భయం వేస్తుంది దానికి ఏమన్నా అవుతుందా అని, కానీ గట్టి హోప్ ఉంది. కొత్త బొమ్మలు ఇవి కొనుక్కొచ్చాడు, కానీ ఇంకా బవీటో ఆడుకునే స్టేజ్లో లేదు. బిడ్డ తట్టుకోలేనట్టుంది, బ్లడ్ మోషన్స్, చనిపోయింది. వచ్చిన కరెక్ట్గా వారానికి అదే టైంకి చనిపోయింది. దాని బొమ్మలు, పువ్వులు అన్నీ వేసి దాని బెడ్లో పడుకోబెట్టి దాన్ని ఎక్కడి నుంచి, ఏ కెనల్ నుంచి తెచ్చామో ఆ కెనల్ వద్దనే ఫామ్ హౌస్లో పాతి పెట్టడానికి తీసుకెళ్ళాము. వ్యూని ఓదార్చడం నా తరం కాలేదు. వారమే, బట్ ఇట్ టచ్డ్ అవర్ లైఫ్స్. ఎంత దగ్గరైందో, కళ్ళు తెరిచి నన్ను చూస్తూ అలా వెక్కిళ్ళు తీస్తూ చనిపోయింది. చాలా ప్రేమను పంచింది. వారం రోజులే, కానీ చాలా ప్రేమను పంచింది మాకు. బొమ్మలు, పువ్వులు అన్నిటితో పాటు తీసుకెళ్ళి ఫామ్ హౌస్లో వాళ్ళు గోతి తవ్వి పూడ్చిపెట్టారు. చాలా బాధగా ఉండింది, చాలా వైరాగ్యంలాగా అనిపించింది. బాధేస్తుంది. వ్యూ ఏడుస్తున్నాడు. అట్ ద సేమ్ టైం వ్యూను ఓదార్చాలి. వంశీ కూడా వచ్చాడు బవీటోని పట్టుకెళ్ళే ముందు. కళ్ళు తెరిచి పడుకొని మమ్మల్ని వాచ్ చేస్తున్నట్టుగానే ఉంది. దాని ఫుడ్, దాని టాయ్స్ అన్ని మూటలు కట్టేశాం. వ్యూ పూలు చల్లుతున్నాడు. చాలా బరువుగా ఉండింది. అట్ ద సేమ్ టైం నాకు ఒకలాంటి వైరాగ్యంలాగా అనిపించింది. దాన్ని ఏడుపు అని చెప్పలేము, బాధ అని చెప్పలేము. దాన్ని వీలైనంత స్మూత్గా, ఫ్రెష్గా మంచి పూలు వేసి పంపించాము. ఎనిమిగ్గా అయిపోయింది పాపం బిడ్డ. ఇంజెక్షన్స్ పొడిచి ఏంటి మరి వారం రోజులకే ఎందుకు వచ్చింది మా లైఫ్స్లోకి? ఎందుకు అలా వెళ్ళిపోయింది? మరీ వారమే, కరెక్ట్ వారమే. మాకేమీ అర్థం కావట్లేదు, ఏదేదో చేస్తున్నాం. చక్కగా పూలతో అలంకరించాము. యాజ్ యూజువల్ ప్రతి పనిలోనూ వంశీ చాలా హెల్ప్ చేశాడు. వ్యూ ఏడుస్తున్నాడు. బాండ్ పెంచేసుకున్నాం, అనుభవించాలి. ఈ పెట్స్ అనేవి మనల్ని ఒక్కసారి బాధ పెడతాయి, ఇలా గుడ్ బై చెప్పి. మా అమ్మ ఒకటే మాట అన్నది, ఎంతో బాధలకు వచ్చింది, చాలా బ్యాటిల్ ఫైట్ చేసింది చిన్న ఏజ్లోనే. ఇప్పుడు యుద్ధం ముగిసింది. సద్గతి పొందాలని మనం కోరుకోవాలి అంతే. వీలైనంత కంఫర్టబుల్గా దాన్ని పంపించాలి అని చెప్పింది. ఆ మాటలు నా పైన చాలా ఎఫెక్ట్ చూపించినాయి. ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ ఆల్రెడీ గోతిని తవ్వి పెట్టారు కదా, బవీటోని తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టాము. వంశీ వెళ్ళి కొంచెం ముందుగా మాట్లాడాడు. వ్యూ కార్ దిగట్లేదు, బవీటోని ఇవ్వట్లేదు. సంహవ్ ఒప్పించి బవీటోని తీసుకెళ్ళి అక్కడ గోతిలో పాతి పెట్టేశాము. ఆ బొమ్మలు బాల్ ఒక్కటి వ్యూ రిటర్న్ తెచ్చుకున్నాడు, నేను ఇవ్వను అని చెప్పి. డీలర్ దగ్గర ఎన్నో కుక్క పిల్లల్ని వీడియోస్ చూసి మన బవీటోని తెచ్చుకున్నాం. బవీటో అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. వి లవ్ యూ బవీటో.